Hello, Namaste. Welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి అరిడా మీద ఉంది. నిన్న చూసినట్టయితే అరిడా స్టాక్ మోర్ దెన్ 5% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయింది? దీని వెనకాల ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏముందంటే అరిడా డే బిఫోర్ ఎస్టర్డే Q3 బిజినెస్ పర్ఫార్మెన్స్ డేటా అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. అరిడా షేర్ గెయిన్ 2% యాజ్ లోన్ డిస్బ్యూస్మెంట్ రైజెస్ 44% టు 24,003 crore ఇన్ Q3 అండి. సో Q3లో అరిడాది లోన్ డిస్బ్యూస్మెంట్ ఉంచండి, అది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 44% వరకు రైజ్ అయింది. అనేది లోన్ శాంక్షన్ చూశారనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 29% వరకు ఇంక్రీజ్ అయింది. సో లోన్ శాంక్షన్ అంటే ఏంటంటే చూడండి, ఎంత అమౌంట్ ఫైనల్లీ అరిడా వాళ్ళేమో వాళ్ళ క్లయింట్కి ఇచ్చేసారండి, అది లోన్ శాంక్షన్ అంటారండి. లోన్ డిస్బ్యూస్మెంట్ అంటే ఇంకా అమౌంట్ ఇవ్వలేదు, జస్ట్ మొత్తం పేపర్ వర్క్ అయితే అయిపోయిందండి. అండ్ ఇప్పుడు ఫైనల్గా వాళ్ళైతే అమౌంట్ ఇవ్వాలి. సో లోన్ శాంక్షన్ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 29% వరకు గ్రో అయింది. లోన్ డిస్బ్యూస్మెంట్ 44%. అండ్ అది లోన్ బుక్ చేశారనుకోండి ప్రెసెంట్లీ 28% దగ్గర అయితే ఉందండి. సో అరిడాది బిజినెస్ పర్ఫార్మెన్స్ బాగానే ఉందండి. బట్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ 26 నుంచి మనం కంపేర్ చేసామనుకోండి, ప్రెసెంట్లీ అయితే కొంచెం స్లో డౌన్ అయితే అయింది. అండ్ అరిడాది బిజినెస్ పర్ఫార్మెన్స్ డేటా యాజ్ మంచిగా వచ్చింది కదా, అందుకే స్టాక్ అయితే గెయిన్ అయింది. అండ్ టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే చూడండి, అనలిస్ట్ ఏమో ఈ స్టాక్ ది హోల్డ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి విత్ షార్ట్ టర్మ్ టార్గెట్ ఆఫ్ 162 రూపీస్. సో మీరు ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటే వాళ్ళు ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ప్రొసీడ్ అవ్వండి విత్ ఎన్ మీడియం టర్మ్ టార్గెట్ ఆఫ్ 162 రూపీస్. నెక్స్ట్ న్యూస్ డీమార్ట్ మీద ఉందండి. సో ఎవెన్యూ సూపర్ మార్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత Q3ది బిజినెస్ అప్డేట్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎవెన్యూ సూపర్ మార్ట్ Q3 అప్డేట్, రెవెన్యూ హయ్యర్ ఎట్ 17,613 crore, స్టోర్ కౌంట్ ఎట్ 442 అండి. సో బిజినెస్ డేటా ఏంటంటే చూడండి, ఏదైనా మూవీ రిలీజ్ అవుతుంది కదా, సో మూవీ రిలీజ్ అవ్వక ముందు ట్రైలర్ రిలీజ్ అవుతుంది అండ్ దానికైనా ముందు టీజర్ రిలీజ్ అవుతుందండి. సో ఇప్పుడు ఇలా బిజినెస్ అప్డేట్ డేటా రిలీజ్ అవుతుంది కదా, అది మనం టీజర్ లేదా ట్రైలర్ అయితే మనం చెప్పొచ్చని. బట్ యాక్చువల్ రిజల్ట్ మనకు అంటే మూవీ ఎలా ఉండొచ్చు అప్పుడు మనకి ఎప్పుడు తెలుస్తుంది, కంపెనీది Q3 రిజల్ట్ డిక్లేర్ అవుతుంది కదా, అది యాక్చువల్గా ఉంటుందండి. అండ్ ఇప్పుడు ఎవెన్యూ సూపర్ మార్ట్ వాళ్ళు చూడండి, జస్ట్ రెవెన్యూ అండ్ స్టోర్ కౌంట్ అయితే వీళ్ళు చెప్పారండి. ఎక్స్పెన్సెస్ రిలేటెడ్గా ఏం అప్డేట్ చేయలేదు. మార్కెట్ది ఓవరాల్ ఏమైనా ఇంపాక్ట్ ఉంది దాని రిలేటెడ్ ఏం అప్డేట్ చేయలేదు. అండ్ నెట్ ప్రాఫిట్ ఎంత ఉండొచ్చు దాని గురించి కూడా ఏం అప్డేట్ చేయలేదు. జస్ట్ రెవెన్యూ మాది 17,613 crore ఉంటుందంట. అండ్ స్టోర్ కౌంట్ ఇప్పుడు ప్రెసెంట్లీ 442 ఉంటుందని జస్ట్ డిమార్ట్ వాళ్ళేమో అప్డేట్ అయితే చేశారు. సో మీ ప్రీవియస్ క్వార్టర్ది ఇక్కడ మీ రెవెన్యూ చూడొచ్చండి. ఓవరాల్ సెప్టెంబర్ Q2 ఎంత ఉండేది, 16,676 crore ఉండేది. Q1లో 16,360 crore ఉండేది. సో ఈ క్వార్టర్ కూడా ఇక్కడ మీరు చూడండి 17,000 crore పోలేదు. బట్ ఈ Q3లో ఎవెన్యూ సూపర్ మార్కెట్ది హైయెస్ట్ రెవెన్యూ అయితే వచ్చిందండి, 17,613 crore. అండ్ Q2లో టోటల్ స్టోర్ కౌంట్ వచ్చేసి 424 ఉండేది. అండ్ ఈ Q3లో ఎవెన్యూ సూపర్ మార్ట్ వాళ్ళు వచ్చేసి 18 న్యూ స్టోర్స్ని అయితే యాడ్ చేశారండి. సో మండే రోజు డెఫినెట్గా మీరు ఈ ఎవెన్యూ సూపర్ మార్ట్ స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే వోడాఫోన్ ఐడియా మీద ఉంది. వోడాఫోన్ ఐడియా నిన్న మోర్ దెన్ 2% వరకు గెయిన్ అయింది. అండ్ వోడాఫోన్ ఐడియా రిలేటెడ్గా 2 బిగ్ అప్డేట్స్ అయితే ఉంది. ఫస్ట్ బిగ్ అప్డేట్ ఇక్కడ మీరు చూడొచ్చు, వోడాఫోన్ ఐడియా షేర్ జంప్ 4% యాజ్ రిపోర్ట్ సేస్ ఏజిఆర్ డ్యూస్ టు బి హాల్వ్డ్ ఆఫ్టర్ రీఅసెస్మెంట్ అండి. సో ఏం అప్డేట్ వచ్చిందంటే చూడండి, మనకు ఈ అప్డేట్ వచ్చేసి రిపోర్ట్స్ ద్వారా వచ్చిందండి. అఫీషియల్గా ఎవరైతే ఈ అప్డేట్ చేయలేదు, బట్ మనకు రిపోర్ట్స్ ద్వారా ఏం తెలుస్తుందంటే అరిడా ఇప్పుడు వోడాఫోన్ ఐడియాది ఏజిఆర్ డ్యూస్ ఉంది చూడండి 87,000 crore, అది వచ్చేసి హాఫ్ అవ్వబోతుంది. ఎవరు హాఫ్ చేస్తారు? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వాళ్ళేమో రివ్యూ అయితే టెలికమ్యూనికేషన్ వాళ్ళేమో రివ్యూ అయితే చేస్తారండి. అండ్ రివ్యూ చేసిన తర్వాత ఈ 87,000 crore ఏజిఆర్ డ్యూస్ ఉంచండి, అది వచ్చేసి 50% వరకు అయితే తగ్గబోతున్నారు. అండ్ వోడాఫోన్ ఐడియా ఆ రిమైనింగ్ 50% వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ 36 టు ఫైనాన్షియల్ 41 వరకు అయితే ఆ రిమైనింగ్ అమౌంట్ అయితే పే చేయాలని మనకు రిపోర్ట్స్ ద్వారా అయితే తెలుస్తుందండి. సో ఇక్కడ మీకు చూపిస్తానండి. యాజ్ ఆఫ్ ఏం తెలుస్తుందంటే ఇక్కడ చూడొచ్చండి స్క్రీన్ మీద. మనకు ఈ న్యూస్ అయితే జస్ట్ మనకు సోర్సెస్ ద్వారా అయితే తెలిసిందండి.
వచ్చిందండి. ఏంటంటే ఇక్కడ చూడండి, ద అఫీషియల్స్ టోల్డ్ ఎకనామిక్ టైమ్స్ దట్ ద అమౌంట్ కెన్ go down substantially by over 50% after Department of Telecommunication reassessment the whatever amount is అంత రిమైనింగ్ ఇంకా 50% అమౌంట్ ఉంచండి. అది వచ్చేసి వోడాఫోన్ ఐడియా వాళ్ళు వచ్చేసి గవర్నమెంట్కి ఫైనాన్షియల్ 36 to ఫైనాన్షియల్ 41 మధ్య పే చేయాలంట. అండ్ సెకండ్ అప్డేట్ ఏముందంటే చూడండి, గవర్నమెంట్ ఇది ఇప్పుడు ప్రెసెంట్లీ వోడాఫోన్ ఐడియాలో ఎంత పర్సెంట్ స్టేక్ ఉందంటే 49% స్టేక్ ఉందండి. సో గవర్నమెంట్ కూడా ఈ వోడాఫోన్ ఐడియాలో ఎగ్జిట్ అవ్వబోతున్న మనకు రిపోర్ట్స్ అయితే తెలుస్తుందండి. సో ఛాన్స్ దొరికింది అనుకోండి, డెఫినెట్గా గవర్నమెంట్ వచ్చేసి ఈ వోడాఫోన్ ఐడియా నుంచి ఎగ్జిట్ అవుతుంది మనకు రిపోర్ట్స్ అయితే న్యూస్ అయితే వస్తుందండి. అండ్ ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే కొన్ని 2 బిగ్ కార్పొరేట్ కంపెనీస్ ఉందంట. అండ్ ఆ కంపెనీస్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్లీ ఇంట్రెస్ట్ చూపిస్తుంది దేంట్లో వోడాఫోన్ ఐడియాలో పెట్టుబడి చేయడానికి. అండ్ ఇప్పుడు మనకు ఇది అఫీషియల్ న్యూసా కాదండి, రిపోర్ట్స్ ద్వారా మనకు ఈ న్యూస్ అయితే వస్తుంది. సో 3 బిగ్ అప్డేట్స్ అయితే ఉందండి. అండ్ గవర్నమెంట్ ఎప్పుడు ఎగ్జిట్ అవుతుంది, గవర్నమెంట్కి ప్రాఫిట్ దొరికిన తర్వాతనే ఎగ్జిట్ అవుతుందండి. గవర్నమెంట్కి సపోజ్ ప్రాఫిట్ దొరకట్లేదు అనుకోండి, గవర్నమెంట్ ఎగ్జిట్ కాదు. సో ఈ 2 to 3 బిగ్ అప్డేట్స్ అయితే ఉందండి వోడాఫోన్ ఐడియా రిలేటెడ్గా. అండ్ ఇప్పుడు మనం చూడాలంటే ఏదైనా అఫీషియల్ అప్డేట్ వస్తే నేను మీకు డెఫినెట్గా అప్డేట్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ మీదనే ఉందండి. అది ఏంటంటే రీసెంట్లీ ఎంకే గ్లోబల్ వాళ్ళేమో సెల్లింగ్ రేటింగ్ అయితే ఇచ్చారు కదా విత్ టార్గెట్ ఆఫ్ 6 రూపీస్ అండి. సో ఎంకే గ్లోబల్ వాళ్ళు వోడాఫోన్ ఐడియాది 44% డౌన్ గేట్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ బ్రోకరేజెస్ ఏమో డివైడ్ అయ్యి ఉన్నారండి. అండ్ అనలిస్ట్ అదే మీరు చూశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు వైశాలి పారేక్ నిన్న ఈ వోడాఫోన్ ఐడియా స్టాక్ని కవర్ అయితే చేశారు. బుల్లిష్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి విత్ టార్గెట్ ఆఫ్ 14 రూపీస్. అండ్ డే బిఫోర్ ఎస్టర్డే ఇంకొక అనలిస్ట్ వచ్చేసి 15 రూపీస్ ది టార్గెట్ ఇచ్చారు. సో అనలిస్ట్ వచ్చేసి 14 to 15 రూపీస్ ది టార్గెట్ ఇస్తున్నారు. అండ్ బ్రోకరేజెస్ వచ్చేసి డౌన్ గేట్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి. సో వోడాఫోన్ ఐడియా రిలేటెడ్గా మీరు ఎవరైనా ఈ కంపెనీలో పెట్టుబడి చేస్తుంటే ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఓరియంట్ టెక్నాలజీ మీద ఉంది. సో లాస్ట్ కొన్ని డేస్ నుంచి స్టాక్ పెరుగుతుంది కదా. సో దీని వెనకాల రీజన్ ఏముందంటే కంపెనీ వచ్చేసి నవంబర్ మంత్లో 1:10 రేషియోలో బోనస్ అనౌన్స్మెంట్ చేసింది. అండ్ ఈ బోనస్ ది ఫైనల్లీ కంపెనీ వచ్చేసి రికార్డ్ డేట్ అండ్ ఎక్స్ డేట్ అయితే ఫిక్స్ చేసింది. ఎక్స్ డేట్ వచ్చేసి 5th January, రికార్డ్ డేట్ వచ్చేసి 6th January అండి. సో 5th January అంటే చూడండి ఈరోజు 3rd, రేపు 4th, 5th అంటే మండే రోజు. సో ఫ్రైడే రోజు వరకు ఎవరైనా ఈ ఓరియంట్ టెక్నాలజీ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే వాళ్ళే ఈ 1:10 రేషియో బోనస్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సపోజ్ మీరు మండే రోజు బై చేశారనుకోండి, మీరు ఈ 1:10 రేషియో బోనస్కి అయితే ఎలిజిబుల్ కారు. మండే రోజు మనకు స్టాక్లో అడ్జస్ట్మెంట్ అయితే కనపడుతుందండి. అండ్ సపోజ్ ఓరియంట్ టెక్నాలజీది ఎవరైనా ఫ్రైడే రోజు వరకు వాళ్ళ పోర్ట్ఫోలియోలో 1 షేర్ ఉందనుకోండి, అండ్ మీరు రికార్డెడ్ వరకు హోల్డ్ చేశారనుకోండి, కంపెనీ మీకు ఓవరాల్ 10 బోనస్ షేర్స్ అయితే ఇస్తుందండి. అంటే మీ దగ్గర టోటల్లీ 10 షేర్స్ అయితే అయిపోతుందండి. సపోజ్ 10 షేర్స్ ఉంటే అది 100 షేర్స్ అయిపోతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ మండే రోజు మనకు ఈ స్టాక్లో అడ్జస్ట్మెంట్ అయితే కనపడుతుందండి. స్టాక్ వచ్చేసి 90% వరకు అయితే అడ్జస్ట్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే బీఎస్సీ మీద ఉంది. సో బీఎస్సీ స్టాక్ వచ్చేసి చూడండి 1.56% వరకు నిన్న గెయిన్ అయింది. అండ్ బీఎస్సీ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. అనలిస్ట్ వచ్చేసి బీఎస్సీది హోల్డ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి విత్ టార్గెట్ ఆఫ్ 3,250 రూపీస్. సో అనలిస్ట్ వచ్చేసి ఒక గుడ్ టార్గెట్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి మన బీఎస్సీది. అండ్ అదే ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటే వాళ్ళు వచ్చేసి 2,400 రూపీస్ ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీం వచ్చేసి ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ బిగ్ అప్డేట్ రైల్వే సెక్టర్ స్టాక్స్ మీద ఉందండి. సో ఇప్పుడు ప్రెసెంట్లీ మనం ఈ వీడియోలో ఆర్వీఎన్ఎల్ స్టాక్ గురించి డీటెయిల్గా అయితే డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఇంకా వేరే రైల్వే స్టాక్స్ ఉంచండి, ఇర్కాన్, ఐఆర్ఎఫ్సి, ఐఆర్సిటీసీ, దాని రిలేటెడ్ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఆర్వీఎన్ఎల్ చూడండి నిన్న 1.04% వరకు గెయిన్ అయింది. సో ఎందుకు రైల్వే సెక్టర్ స్టాక్ లాస్ట్ కొన్ని డేస్ నుంచి పడుతుందంటే చూడండి, లాస్ట్ వీక్ రైల్వే సెక్టర్ స్టాక్స్లో మనకు ఒక బిగ్ గెయిన్ కనపడింది. బట్ లాస్ట్ 2 to 3 ట్రేడింగ్ సెషన్ నుంచి పడుతుంది. ఎందుకు పడుతుందంటే ప్రీవియస్లీ మనకు అప్డేట్ ఏమొచ్చింది, మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ఒక గుడ్ అమౌంట్ ఏమో రైల్వే సెక్టర్కి యూనియన్ బడ్జెట్లో అలోకేట్ అయితే చేయొచ్చు. యూనియన్ బడ్జెట్ ఎప్పుడు అనౌన్స్మెంట్ అవుతుంది, 1st February అయితే అవుట్ అవ్వబోతుందండి. సో ముందు రిపోర్ట్స్ ఏం తెలిసింది, ఒక మంచి అమౌంట్ అరౌండ్ 2.75 lakh crore లేదా 3 lakh crore వరకు అయితే గవర్నమెంట్ ఏమో రైల్వే సెక్టర్కి ఈ యూనియన్ బడ్జెట్లో అలోకేట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు రిపోర్ట్స్ ద్వారా మనకు న్యూస్ ఏం వస్తుందంటే
యూనియన్ బడ్జెట్లో రైల్వే సెక్టర్కి లాస్ట్ ఇయర్ 2.52 lakh crore అలాకేట్ చేశారు కదా, అంతే అమౌంట్ ఏమో ఈసారి కూడా గవర్నమెంట్ వచ్చేసి ఈ రైల్వే సెక్టర్కి అలాకేట్ చేయొచ్చని మనకు రిపోర్ట్స్ ద్వారా న్యూస్ అయితే వచ్చిందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ద జీబీఎస్ అంటే గ్రాస్ బడ్జెటరీ సపోర్ట్ ఫర్ ఇండియన్ రైల్వే మైట్ రిమైన్ బ్రాడ్లీ అన్చేంజ్డ్ ఇన్ ద అప్కమింగ్ యూనియన్ బడ్జెట్. సో ఏం చేంజ్ లేకుండా ప్రీవియస్ ఇయర్ ఎంత ఉండేది యూనియన్ బడ్జెట్లో రైల్వే సెక్టర్కి అమౌంట్ ఎంత అలాకేట్ అయింది, అండ్ అంతే అమౌంట్ ఈ బడ్జెట్లో కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఏమో రైల్వే సెక్టర్కి అలాకేట్ చేయొచ్చని మనకి ఇప్పుడు ప్రెసెంట్లీ రిపోర్ట్స్ ద్వారా అయితే న్యూస్ వస్తుందండి. అందుకే రైల్వే సెక్టర్ స్టాక్స్ ఏమో పడింది. అండ్ ఇప్పుడు మీరు ఎవరైనా ఈ రైల్వే సెక్టర్ స్టాక్స్లో పెట్టుబడి చేస్తుంటే ఇక్కడ చూడండి లాస్ట్ 5 years ఇది డేటా అండి. అండ్ మీరు యావరేజ్ రిటర్న్ చూడొచ్చు. అంటే చూడండి 1 week బిఫోర్ అంటే 1st Februaryకి బడ్జెట్ అనౌన్స్మెంట్ అవుతుంది కదా, దాని 1 week బిఫోర్ ఏ స్టాక్ గెయిన్ అవుతుంది, 2 weeks బిఫోర్ ఏ స్టాక్ గెయిన్ అవుతుంది, 3 weeks బిఫోర్ ఏ స్టాక్ గెయిన్ అవుతుంది, 4 weeks బిఫోర్ ఏ స్టాక్ గెయిన్ అవుతుంది, 5 weeks బిఫోర్ అయిపోయిందండి. అంటే డిసెంబర్ లాస్ట్ వీకే ఉండేది. సో ఈ 4 ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వీక్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ 4 weeks బిఫోర్ 1st February అయితే ఇప్పుడు నడుస్తుంది. అండ్ విన్ రేషియో చూడొచ్చు అండి, ఏ స్టాక్ది ఎక్కువ విన్ రేషియో ఉంది అండ్ అది కూడా ఏ వీక్లో. సో ఇక్కడ మీరు చూస్తారా హెచ్బిల్ ఇంజనీరింగ్ ఏ వీక్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉందంటే ఇక్కడ చూడండి ఓవరాల్ ఫస్ట్ వీక్ బిఫోర్ అంటే 1 week బిఫోర్ 1st February అంటే 5.7% వరకు గెయిన్ అయింది. ఎక్కువ వచ్చేసి ఇది వచ్చేసి 4 to 5 week బిఫోర్ 1st February అయితే పెరిగింది. సో ఏది ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్లో ఎక్కువ పెరిగిందంటే ఇక్కడ మీరు చూడండి ఆర్వీఎన్ఎల్ అయితే పెరిగిందండి. 3 weeks బిఫోర్ 1st February 15% వరకు పెరిగింది. అండ్ టెక్స్మాకో కూడా 9% వరకు పెరిగింది. జూపిటర్ వ్యాగన్ 8%, ఐఆర్ఎఫ్సి 21 to 22% వరకు పెరిగింది. సో మీరు ఐఆర్ఎఫ్సి అండ్ ఆర్బిఎన్ఎల్ అయితే మీరు ఫోకస్ చేయొచ్చండి. అదే బడ్జెట్ అనౌన్స్మెంట్ అవ్వక ఫస్ట్ 1 to 2 weeks వరకు. అండ్ విన్ రేషియో చూశారనుకోండి మనకు ఎక్కువ దేనికి ఉందంటే ఆర్వీఎన్ఎల్కి అయితే చాలా ఎక్కువ ఉందండి. 1 week బిఫోర్ ఆర్వీఎన్ఎల్కి ఉంది అండి 100% ఛాన్స్ ఉందండి పెరగడానికి. అండ్ అదే మీరు ఇక్కడ చూశారనుకోండి ఐఆర్ఎఫ్సికి 75% ఛాన్స్ ఉంది, హెచ్బిఎల్ ఇంజనీర్కి 80% ఛాన్స్ ఉంది. సో ఈ ఫోటో చూడండి, దాన్ని అయితే మీరు డెఫినెట్గా స్క్రీన్ షాట్ అయితే మీరు తీసుకోవచ్చండి. అండ్ మీరు డెఫినెట్గా ఒకసారి స్టడీ కోసం అయితే మీరు చూడొచ్చు. బ్లైండ్లీ ఫాలో అవ్వకండి అండి, ఇది పాస్ట్ డేటా అండి. అండ్ పాస్ట్ డేటా ఎప్పుడు నిజం కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం అయితే మీరు డెఫినెట్గా ఈ డేటాని అయితే మీ దగ్గర పెట్టుకోవచ్చండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ రిలేటెడ్ అప్డేట్ ఏమి వచ్చిందంటే నిన్న ఆర్వీఎన్ఎల్ బిఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత 3:37 PM ఒక ఇంపార్టెంట్ నోటీస్ అప్డేట్ చేసింది. ఇంపార్టెంట్ నోటీస్లో ఆర్వీఎన్ఎల్ వాళ్ళు ఏమంటున్నారంటే అమిత్ టండన్ని వచ్చేసి డైరెక్టరేట్ లాగా అపాయింట్ అయితే చేశారండి. అది కూడా మెయిన్లీ దేనికి ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ ఈయన ఎప్పుడు వరకు ఉంటారంటే 31 January 2030 వరకు అయితే ఈయన ఉంటారు. అండ్ ఇప్పుడు ఆర్వీఎన్ఎల్ స్టాక్లో మీరు ఎవరైనా పెట్టుబడి చేస్తుంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి ఎనలిస్ట్ ఏమంటున్నారంటే స్టాక్ అది రెసిస్టెంట్ ఉందండి. అది ఏంటంటే రెసిస్టెంట్ వచ్చేసి స్టాక్ ది అప్సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 430 to 430 రూపీస్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి అప్పుడే ఆర్వీఎన్ఎల్ 460 to 470 రూపీస్ వరకు గెయిన్ అవ్వచ్చు. అనేది సపోర్ట్ చూశారనుకోండి 350 రూపీస్ ఉంది ఆర్వీఎన్ఎల్ది. అండ్ ఈ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి స్టాక్ వచ్చేసి 335 to 330 రూపీస్ వరకు కూడా పడే ఛాన్సెస్ అయితే ఉంది. సో మీరు ఎవరైనా ఆర్వీఎన్ఎల్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా ఆర్వీఎన్ఎల్ అయితే మీ పోర్ట్ఫోలియో ఉంచొచ్చు. అండ్ ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటే వాళ్ళు వచ్చేసి 325 to 330 రూపీస్తో ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ప్రొసీడ్ అవ్వండి. సో ఇదే అప్డేట్ ఉంది రైల్వే అండ్ ఇంకా వేరే స్టాక్స్ మీద అండి. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.